పిచ్చివాళ్ళు అండి వైసీపీ వాళ్ళు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా మంది జనసేనలో ఉన్నారు. మరి నువ్వు ప్రత్యక్ష ఉదాహరణ కదా జగన్మోహన్ రెడ్డి, నువ్వు బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కదా. మరి అలాంటప్పుడు నిన్ను తీసుకెళ్లి నువ్వు తెలుగుదేశానికి చెందినవాడు అని అనాలా? నువ్వు చంద్రబాబు నాయుడికి అభిమాని అని చెప్పాలా, లేకపోతే బాలకృష్ణకి అభిమానం అని చెప్పాలా? నాకు అర్థం కాని విషయం అది. అంటే మీరు కలుపుదామని చూసినా కూడా ఇక్కడ కలవదు. వాళ్ళు మీరు అజయ్ వర్మని తీసుకెళ్లి, లేదు జనసేన మనిషి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ టాటూస్ ఒంటి మీద ఉన్నాయి, పవన్ కళ్యాణ్ తో ఫోటోలు దిగాడు. ఎవరితో ఎవడైనా ఫోటోలు దిగుతాడు. సినిమా అభిమానం వేరు, రాజకీయం వేరు, రాజకీయ పార్టీల్లో ఉండడం వేరు. కాబట్టి ఇవాళ ఒక్క అంశాన్ని పట్టుకుని అతను జనసేన మనిషి, లేదు వాళ్ళకేదో దాయాదులు, వాళ్ళకేదో గొడవలు ఉన్నాయి, అందుకని కడుపు మీద తన్నాడు. వాడు కడుపు మీద తన్నాడంటే వాడు మనిషి కాదు. తండ్రి వెళ్లి చెప్పాడు, పిల్ల కూడా వెళ్లి చెప్పలేదు పాపం. తండ్రి చేత చెప్పించింది. అమ్మాయి ఎంత మర్యాదస్తురాలైతే తండ్రి చేత చెప్పిస్తుంది. నాన్న శబ్దాలు వద్దని చెప్పు నాన్న, నాకు ఇబ్బందిగా ఉందండి. నువ్వు ఇంట్లోకి వచ్చి కొట్టావు, ఇంట్లోకి వచ్చి కడుపు మీద తన్నావు. కాబట్టి వాడిని రోడ్డు మీదకి లాకెళ్ళి మీరు కాళ్ళు వెరక్కొట్టారు. మీరు రప్పరప్ప అని వేటకోడ వాళ్ళు చూపించినప్పుడు తప్పులేదు, కానీ అవసరానికి ఆడదాన్ని కడుపు మీద తన్నినప్పుడు రోకలి బండే ఒక ఆయుధంగా వాడండి. వాళ్ళు నేను చెప్తున్నా సీరియస్ గా, ఎందుకంటే అంత నిన్నటి నుంచి ఆ వేదన నేను అట్లా పడుతున్నానండి దాని మీద.